వీడియో చూసాక మీ రీల్స్ కూడా వైరల్ అవుతాయి. అసలు ఏం చేయాలో చెప్తే ఈ వీడియో చివరి వరకు చూసి నన్ను కన్సిడర్ చేయండి. మీకు కంటెంట్ యూజ్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ అందరికీ కూడా షేర్ చేయండి. అసలు చాలా మందికి ఇది మన ఫస్ట్ వీడియో ఇన్ మన వైటీ అన్నమాట. అసలు ఏం చేయాలో చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. చాలా మంది ఏమనుకుంటారంటే కపుల్ ఆఫ్ డేస్ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేసాము, వీడియోస్ డైలీ పెట్టేస్తున్నాము, కానీ మాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పి గివ్ అప్ ఇస్తూ ఉంటారు. గివ్ అప్ అవ్వడం మ్యాటర్ కాదన్న. ఇక వీడియో అప్లోడ్ చేస్తున్నాం కానీ అందులో కంటెంట్ ఉందా? కంటెంట్ ఉంటేనే మన ఆడియన్స్ అయితే గెయిన్ అవుతారు. కంటెంట్ ఎలాంటి కంటెంట్స్ అయితే వైరల్ టాపిక్స్ తీసుకోండి, ఆ వైరల్ టాపిక్ మీద మీ స్టైల్లో ఎడిటింగ్ చేసి మీరు పెడితే వైరల్ అయితే అవుతాయి. వైరల్ అవ్వాలి అంటే ఎలాంటి కంటెంట్స్ అంటే చాలా అంటే యూనిక్ గా ఉండాలి. మీ క్రియేటివిటీ స్కిల్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకోండి. అట్రాక్ట్ చేసుకునేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అప్పుడే మీకైతే ఆడియన్స్ అన్న ఫాలోవర్స్ అయినా సరే గెయిన్ అవుతారు. ఇక్కడ వైటీలో అయినా ఇన్స్టాలో అయినా చాలా మందికి చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఏదో ఒక టాపిక్ సర్టన్ టాపిక్ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్ తీసి అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. అలా చేస్తే వ్యూస్ రావు. మీరు చేయాల్సిందల్లా ఒక మంచి టాపిక్ తీసుకుంటే ఆమె రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఏ కంటెంట్ కేటగిరీలో బెటరో ఆ కంటెంట్ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో పెట్టండి. పెట్టిన తర్వాత మంచి తమ్నెయిల్ పెట్టండి. తమ్నెయిల్ పెట్టిన తర్వాత మంచి మార్నింగ్ ఎర్లీ అవర్స్ లోనే వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేయండి. రీల్ కానీ అప్లోడ్ చేయండి, లేదా నైట్ టైం అప్లోడ్ చేయండి. మంచిగా అయితే రీచ్ వస్తుంది. రీచ్ రాలేదు అంటే నన్ను అడగండి. ఇక మన ఫర్దర్ గా అయితే ఇంకా ఏమైనా స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలా లేదా అని ఒక క్లారిటీ ఇస్తాను. అండ్ ఇంకా చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎలా పడితే అలా అప్లోడ్ చేస్తారు. మంచి క్యాప్షన్ ఇవ్వండి, హ్యాష్ ట్యాగ్స్ మంచిగా ఇవ్వండి, టైటిల్స్ బాగుండాలి, తమ్నెయిల్ మంచి క్వాలిటీలో ట్రై చేయండి. అండ్ మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా పిక్చర్ క్వాలిటీ అండ్ అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా చేయండి. మీకు ఇంకా ఫర్దర్ గా నేను ఏంటంటే ఉంటున్నానంటే చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఈ టాపిక్ వైరల్ గా ఉంది కదా ఇన్స్టాలో వైటీలో, ఈ టాపిక్ మీద వీడియో చేసేద్దాం అంటే వీడియో వ్యూస్ వస్తాయి కానీ మీకు ఆడియన్స్ రారు. ఆడియన్స్ రావాలంటే మీ యూనిక్ స్టైల్ ట్రై చేయాలి. యూనిక్ స్టైల్ ట్రై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక కంటెంట్ మీద నీకు గ్రిప్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రీసెర్చ్ చేయి. పాయింట్ వన్, రీసెర్చ్ చేయి ఆ కంటెంట్ మీద. ఆ కంటెంట్ ని నీ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయి. సెకండ్ పాయింట్. దాని తర్వాత నువ్వు ఏం చేయక్కర్లేదు. ఒకవేళ వీడియో వ్యూస్ రాలేదు అంటే మాత్రం డిలీట్ చేసేకండి. వ్యూస్ అనేవి ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. వైటీలో అయితే మాత్రం మాక్సిమం డిలీట్ చేయకండి. కాపీరైట్ స్ట్రైక్స్ పడకుండా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి. ఆ సోషల్ మీడియా వైటీ కానీ ఇన్స్టాగ్రామ్ మీకు ఫర్దర్ గా వైరల్ చేసేయడానికి చూస్తాయి. ఓకేనా? చలో ఇక్కడ దాకా మీరు మా వీడియో చూస్తున్నట్టే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో మీ ఫర్దర్ గా కామెంట్స్ అయితే పెట్టండి. ఏంటి నెక్స్ట్ వీడియో ఏమి చేయాలి అంటే దీని కంటిన్యూషన్ పార్ట్ 2 ఏం చేయాలి, క్యాప్ కట్ లో ఎలా ఎడిట్ చేయాలి, అండ్ కవర్ ఇమేజెస్ ఎలాగా మనం ఏదో చేసుకోవాలి, పెట్టిది కూడా పిన్ టు పిన్ నేనైతే సిరీస్ ప్లాన్ చేస్తున్నా. సిరీస్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో సిరీస్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ డే నుంచి అంటే ఒక 2 days కి అయితే వైటీలో వీడియోస్ పెడుతూ ఉంటాను. 2 days కి, ఎందుకంటే మరి అంత టైమింగ్ నాకైతే ఉండదు కాబట్టి. సో లవ్ యూ ఆల్. నేను మీ నుండి ఫ్యాక్ట్స్ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ వీడియో మినిమం నేను ఏమనుకుంటే ఒక 200 వ్యూస్ అయినా ఒక 20 likes టార్గెట్ అనుకుంటున్నాను. అది చేస్తే నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్న దానికి నాకు ఎంతో కొంత ఉంటుంది. నన్ను కన్సిడర్ చేసి కొద్దిగా నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి.